శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. ప్రాణం పోయినా సరే కుంభరాశి వారు మాత్రం ఈ ఫిబ్రవరి 15వ తారీఖున మహాశివరాత్రి పర్వదినంలోపు మీరు మాత్రం ఈ 3 తప్పులను పొరపాటున కూడా చేయకండి. ఎందుకంటే కనుక మీరు కనుక ఈ 3 తప్పులను ఈ మహాశివరాత్రిలోపు చేస్తే కనుక ఆ శివయ్య ఆగ్రహానికి గురవుతారు. కాబట్టి కుంభరాశి వారు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ 3 తప్పులను మాత్రం మీరు అస్సలు ఈ మహాశివరాత్రిలోపు అస్సలు చేయకండి. ఇక కుంభరాశి వారు ఈ మహాశివరాత్రిలోపు ఏ 3 తప్పులను అస్సలు చేయకూడదు, ఆ శివయ్య ఆగ్రహానికి ఎందుకు గురి కావద్దు, ఇక ముఖ్యంగా ఆ శివయ్య ఆగ్రహానికి గురి కాకుండా శివయ్య అనుగ్రహం పొందాలంటే కుంభరాశి వారు చేసుకోదలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన అతి ముఖ్యమైన పరిహారాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీ గురించి ఏమి చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకి వెళ్తే కనుక కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలలో జన్మించిన వారు అందరూ కూడా కుంభరాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ఇక ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క గుణగణాలు, వ్యక్తిత్వం, లక్షణం, వీరి యొక్క మనస్తత్వం చూస్తే కనుక ఈ కుంభరాశి వారు చాలా అంటే చాలా సౌమ్య స్వభావులు. వీరు చూడడానికి ఎంతో సీరియస్గా గంభీరంగా కనిపిస్తారు. కాకపోతే వీరి మనస్తత్వం మాత్రం చిన్నపిల్లల మనస్తత్వం. ఎప్పుడు కూడా ఈ కుంభరాశి వారు అందరితో కలివిలుగా మాట్లాడుతూ మంచి నేర్పరితనంతో 10 మందికి సహాయాన్ని చేసే గుణగణాన్ని అధికంగా ఈ కుంభరాశిలో కలిగి ఉంటారు. ఇక ఈ కుంభరాశి వారు ఎప్పుడు కూడా 10 మందికి సహాయం చేస్తూ ముందు వరుసలో ఉంటారు. ఇక కుంభరాశి వారికి కనుక ఆర్థిక స్థితిని కనుక మనం గమనిస్తే ఈ కుంభరాశి వారు వీరు చేస్తున్న బట్టి వృత్తి, ఉద్యోగం, వ్యాపారం ఏ వ్యాపకమైనా సరే అటువంటి ఈ యొక్క కుంభరాశి జాతకులు వారు చేసే ప్రతి పనిలో కూడా సక్సెస్ను సాధిస్తూ ఆర్థిక పరంగా ఎంతో అభివృద్ధిని సాధిస్తూ ఉంటారు. అదేవిధంగా కుంభరాశి వారు తమ కుటుంబాన్ని కూడా ఎంతో లేని ఆనందాన్ని, ప్రేమను అందిస్తూ ఉంటారు. అయితే ఇలాంటి యాటిట్యూడ్ ఉన్నటువంటి కుంభరాశి జాతకులైతే ఇప్పుడు రాబోతున్నటువంటి ఈ మహాశివరాత్రి పర్వదినం అంటే ఈ ఫిబ్రవరి 15వ తారీఖున ఆదివారం రోజున రాబోతున్నటువంటి మహాశివరాత్రి పర్వదినం లోపల మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మాత్రం మీరు మీ జీవితంలో ఈ మహాశివరాత్రి లోపు ఈ 3 తప్పులను అస్సలు చేయకండి. ఒకవేళ మీరు కనుక చేస్తే ఆ మహాశివుని యొక్క ఆగ్రహానికి గురవుతారు. కాబట్టి కుంభరాశి వారు ఈ 3 తప్పులను చేయకుండా మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. అయితే కుంభరాశి వారు చేయకూడని ఆ 3 తప్పులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి తప్పు విషయానికి వస్తే కనుక ఈ కుంభరాశి జాతకులు వీరికి కొంచెం మొండితనం అధికంగా ఉంటుంది. కాబట్టి మీరు మాత్రం మీ యొక్క మొండితనాన్ని తగ్గించుకోవడం, అదేవిధంగా మీ మొండితనాన్ని తగ్గించుకోవడం కుంభరాశి వారికి స్వతహాగా జన్మతరీత్యా వచ్చేటటువంటి ఈ మొండితనాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మీరు మాత్రం ఈ మొండితనాన్ని ఈ మహాశివరాత్రిలోపు ఖచ్చితంగా తగ్గించుకోండి. ఇది మీకు మీ జీవితానికి, మీ కుటుంబానికి ఎంతో ప్రమాదకరమని సూచిస్తుంది. కాబట్టి ఈ మొండితనాన్ని మీరు ఖచ్చితంగా తగ్గించుకోవాలి. ఇక కుంభరాశి వారు చేయకూడని రెండవ తప్పు ఏంటి అంటే కనుక మీ ఇంటికి ఎవరైనా అతిథులు కానివ్వండి, మీరు పనిచేసే చోట ఆఫీసులో అంటే కొలీగ్స్ కానివ్వండి, మీ పై అధికారులు కానివ్వండి, లేదంటే వృత్తి, ఉద్యోగం, వ్యాపారం చేసేటువంటి వృత్తి నిపుణులు కానివ్వండి, వ్యాపారం భాగస్వాములు కానివ్వండి, ఎవరైనా మీ ఇంటికి వచ్చినప్పుడు వారితో చిరునవ్వుతో పలకరించడం నేర్చుకోండి. ఎందుకంటే స్వతహాగా ఈ కుంభరాశి వారు మౌనంగా, మబోగా ఉంటారు. కాబట్టి అంటే మాట్లాడకుండా వారితో ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు పలకరింపు లేకుండా వారిని కొంచెం అవాయిడ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇటువంటి యాటిట్యూడ్ను మీరు తగ్గించుకోవాలి. ఎందుకంటే ఇంటికి వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తిని కూడా మీరు చిరునవ్వుతో పలకరించాలి, ఇంట్లోకి ఆహ్వానించాలి. అదేవిధంగా ఎవరైతే మీ ఇంటికి వస్తారో వారికి పలకరింపుగా చాలా స్నేహ స్వభావంతో ఉంటూ ఉండాలి, అందరితో కలివిడిగా ఉంటూ ఉండాలి. కాబట్టి కుంభరాశి జాతకులు మాత్రం ఎవరైనా మీ ఇంటికి వచ్చినప్పుడు మాత్రం వారితో పలకరింపుగా మీ ఇంట్లోకి ఆహ్వానించి చక్కగా అతిథి మర్యాదలు చేస్తూ వారిని సంతోషంతో పంపిస్తూ ఉండాలి. అదేవిధంగా ఈ కుంభరాశి జాతకులకు ఈ మహాశివరాత్రి లోపు మీరు చేయకూడని 3వ తప్పు విషయానికి వస్తే కనుక ముఖ్యంగా ఈ కుంభరాశి వారికి స్థిరత్వం అనేది లేదురా, ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉంటారు, కానీ ఒక్కటి కూడా వీళ్ళు పాటించారు అని మీకైతే నలుగురిలో చెడ్డ పేరు అనేది ఉంటుంది. కాబట్టి
ఈ విధమైనటువంటి మనస్తత్వాన్ని మీరు మాత్రం తగ్గించుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు కూడా వీరు స్థిరత్వం లేనివారు ఏదే పని చేసినా కూడా పని చేస్తారు, తప్పకుండా చేస్తారు, కానీ నెమ్మదిగా చేస్తారు. కాబట్టి ఆ నెమ్మదాన్ని మీరు పోగొట్టుకోవాలి. కాబట్టి మీరు మాత్రం స్థిరత్వం లేనివారై అనేటువంటి స్వభావాన్ని తగ్గించుకోవాలి. ఈ విధంగా కనుక కుంభరాశి వారు ఈ 3 తప్పులను మాత్రం ఎట్టి పరిస్థితిలో చేయకండి. అదేవిధంగా ఈ కుంభరాశి జాతకులు ఈ 3 తప్పులను అంటే 1 మీ మొండితనం తగ్గించుకోవాలి. అదేవిధంగా అందరితో కలివిడిగా ఉండాలి. అదేవిధంగా స్థిరత్వం లేనివారై అనే మీ నింద మీ పై నుండి తొలగించుకోవాలి. ఈ విధంగా కనుక మీరు ఈ మహాశివరాత్రిలోపు ఈ 3 తప్పులను వదిలివేసేసి మీరు ఖచ్చితంగా అందరితో కలిసే విధంగా, అందరితో స్నేహభావంగా ఉండే విధంగా, అందరితో స్థిరత్వం లేనివారై ఉండకుండా మీరు చేసే ప్రతి పని కూడా ఇన్ టైంలో పనులు చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే కనుక ఖచ్చితంగా ఆ మహాశివుని యొక్క కృపా కటాక్షాలు మీకు ఖచ్చితంగా లభిస్తాయి. ఇక ఈ మహాశివరాత్రి పర్వదినం కూడా మీకైతే ఖచ్చితంగా గోచారంలో జరిగే అనేక మార్పుల కారణంగా, అదేవిధంగా ఈ మహాశివరాత్రి పర్వదినం నుండి ఆ పరమశివుని యొక్క కృపా కటాక్షాలు ఆశీర్వాదాల కారణంగా కుంభరాశి వారు చేసే ప్రతి పని కూడా విజయవంతంగా సాగుతుంది. ఆ పరమశివుని కృపా కటాక్షాలతో మీరైతే మీ జీవితంలో ఎంతో ఉన్నతమైన స్థాయికి చేరుకుంటారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.